వచ్చిన అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అక్షరం చూస్తుంటే గోపనం చూసినట్టుందా లేదా? గోపనం చూసినట్టుంది కదా. మన మధ్యలోనే గోపన్న మన మధ్యలోనే ఉన్నారు. ప్రతి ఒక్క అభివృద్ధిలోనూ ప్రతి ఒక్క సంక్షేమంలోనూ వారు మన మధ్యలో ఉన్నారు. ఈ సందర్భంగా వారిని మరోసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘనని వాళ్ళు ఈ సందర్భంగా మీ అందరూ కూడా వచ్చి ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనటమే ఒక ఘన నివాళిగా మేము భావిస్తున్నాము. అందరికీ మరోసారి కృతజ్ఞతలు. అలాగే మాగంటి దిశిర గారిని ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మధురా నగర్లో మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా గౌరవ జూబ్లీహిల్స్ శాసనసభ్యులు దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రతి ఒక్క ఆడపడుచు ఈరోజు గోపన్న లేరు, మా మధ్యలో లేరు అని బాధపడుతూ ఈరోజు రావడం జరిగింది. ఇది ఒక ఘన నివాళిగా వాళ్ళకి అర్పించాలి. ఎందుకంటే ఆయన లేని లోటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక తీరని లోటులాగా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే ఆయన తీసుకొచ్చిన ఆనవాయితీ అలానే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మాగంటి సునీత గారి ఆధ్వర్యంలో మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారి ఆధ్వర్యంలో అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వాళ్ళకి కూడా గోపన్న కానుక అనే పేరుతో ఎలాగైతే వారు ఆనవాయితీని తీసుకొచ్చారో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆడపడుచుని తన ఇంటి చెల్లెలుగా అక్కగా భావించి బహుమతులు ఇచ్చి పంపించేవారో అలానే అదే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గోపన్న కానుక ఇస్తూ మహిళలందరినీ కూడా మేము సత్కరించుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు కోరుకుంటున్నారు. గత 20 నెలలుగా కాంగ్రెస్ పాలన ఏదైతే ఎప్పుడైనా కూడా ప్రతి సంవత్సరం కూడా 11 అవనివ్వండి 12 అవనివ్వండి ఎమ్మెల్యే గారు దగ్గరుండి స్టేజ్ మీద ఉండి ప్రతి ఒక్కరికి కానుకలను అందించి వెళ్ళేవారు. ఈ రోజు చూస్తుంటే ఎంత దారుణంగా ఎంత అమానుషంగా పోలీసులు వ్యవహరిస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు. ఎందుకంటే మీ సాక్షిగానే ఇంతమంది ఆడపడుచులు బాధపడి వెళ్లాల్సి వస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా కానుకను అందుకుంటాము బతుకమ్మ సందర్భంగా. ప్రతిసారి కేసీఆర్ గారు అందించే చీరలు సైతం ఇవ్వట్లేదు. ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలు ఇవ్వకపోగా మేమేదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వం ఇవ్వకపోయినా సరే ప్రతి ఒక్క ఆడపడుచు కొత్త బట్టలు కట్టుకొని పండుగ చేసుకోవాలనే సదుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న చీరల్ని కూడా ఈరోజు వాళ్ళు అందించకుండా ఈరోజు ఆపడం జరుగుతుంది. మీరు కూడా గమనిస్తున్నారు, మీ మీడియా సాక్షిగానే ఏం జరుగుతుందో కూడా చూస్తున్నారు. 20 నెలలుగా కేవలం ఈ కానుకలనే కాదు ప్రతి ఒక్క పథకం ఏదైతే వాళ్ళు 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తా అన్నారు అవి అమల్లోకి తీసుకురాక అలాగే ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వంలో అందించేవారో కనీసం అవి కూడా అందివ్వకుండా మా పథకాలు కానీ కేసీఆర్ కిట్ కానీ అలాగే న్యూట్రిషన్ కిట్స్ కానీ లేకపోతే ఏదైతే అంగన్వాడీ స్కూల్స్లో వాళ్ళు అందించే ప్రెగ్నెంట్ ఉమెన్కి అందించే పథకాలు కానీ ప్రతి ఒక్క పథకాన్ని ఆపేయడం జరిగింది. 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చేది ఇప్పుడు అదే వాటర్కి కూడా మళ్ళీ వాటర్ బిల్స్ పంపించడం జరిగింది. ఒక్క 6 గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోగా మేము అమలు చేసిన సంక్షేమాన్ని కూడా వాళ్ళు అందించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇదంతా కూడా గమనిస్తున్నారు. ఆడపడుచులందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్క ఆడపడుచు బాధపడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అమలు చేసిన ప్రతి ఒక్క పథకం ఆడపడుచుల పేరు మీద మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా బాధపడుతున్నారు. ఈరోజు కేసీఆర్ గారిని మేము అనవసరంగా ప్రభుత్వాన్ని కోల్పోయాము, కేసీఆర్ గారు రాలేకపోయారు అనే ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు రేపు జరగబోయే జూబ్లీహిల్స్ బైపోల్ అనివార్య కారణం వల్ల మాగంటి గోపీనాథ్ గారు మరణం వల్ల జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనివార్యం అయింది. కాబట్టి వాళ్ళందరూ కూడా గట్టిగా చెప్తున్నారు, మేము మళ్ళీ ఇది బీఆర్ఎస్ పార్టీని మేము గెలిపించుకున్నాము, జూబ్లీహిల్స్లో మేము గెలిపించుకున్నాము. జిహెచ్ఎంసీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ గెలవడం జరిగింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అలాగే ఇది మా సీటు, ఎలాగైతే మేము గెలిచామో అలానే ఇప్పుడు మాగంటి సునీత గారికి కూడా అంతే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రతి ఒక్క ఆడపడుచు ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మహిళలు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము అందించేది మేమే మాగంటి గోపీనాథ్ గారికి ఘన నివాళి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి ఘన నివాళి ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.
की